34 వరకు నేనే ఉంటా, మీకు ఎవ్వరికి ఏం అనుమానం లేదు. ఈరోజు 26, 31 వరకు పిల్లల కోసం పనిచేయండి. ఈ 5 ఏళ్ళు మీ బాధ్యత నేను తీసుకుంటా. మీరు అడగకుంటేనే మీ సమస్య జెన్యూన్ ఇష్యూస్ ఏమున్నా 6 నెలలకోసారి ఒక హాఫ్ డే మీ సంఘాలను మీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి క్వాలిటీ డిస్కషన్ చేసి చీఫ్ సెక్రటరీ కానీ ఎవరికైనా అంతెందుకు 2 విషయాలు మీతో పంచుకోదలుచుకున్నా. జనవరి 2024 1 తారీఖు కంటే ముందే నన్ను 1 తారీఖు మీ జీతాలు వచ్చినాయి, గుండెల మీద చేసుకొని చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు పడ్డాయా? 24 జనవరి 1 తారీఖు నాడు మీ ఖాతాలో వేయడం మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎప్పుడైనా 1 తారీఖు నాడు మీ జీతాలు ఆగినాయా చెప్పండి. ఇది ఎవ్వరు మీరు అడగలేదే, మీ సంఘాలు అడగలే, మీరు అడగలే. ప్రతి నెల 1 తారీఖు నాడు ఈ ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వకపోతే ప్రభుత్వం వైఫల్యం చెందినట్టే. ప్రభుత్వానికి నాయకత్వం వహించిన ఎవరి కుర్చీలున్నా వాళ్ళు విఫలం చెందినట్టే అని ఒక నైతిక బాధ్యత తీసుకొని ప్రతి నెల 1 తారీఖు నాడు మీ ఖాతాలో జీతాలు వేస్తున్నా. మీ పిల్లల చదువుల కోసం మీ ఇళ్ళ కోసం లోన్ తెచ్చుకుంటే మీ చెక్స్ డిజైనర్ అయి మీ సిబిల్ స్కోర్ పాడైపోయి మండి పద్దుల కింద మీ ఖాతాలు మారి బ్యాంకుకి వెళ్తే మీకు అప్పు పుట్టని పరిస్థితి ఉండే. ఈరోజు రెగ్యులేట్ చేసుకుంటూ వచ్చిన కదా. ఈరోజు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని కూడా రెగ్యులేట్ చేయమని చెప్పిన కదా. ఒకప్పుడు పాఠశాలలో ఊడ్చుకునేది మీరే, తుడుచుకునేది మీరే, గంట కొట్టుకునేది మీరే, అవునా? నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి సంఘాలకు బాధ్యత ఇచ్చి ఊడ్చే తుడిచే పని నుంచి మీకు విముక్తి కలిగించిన కదా. టీచర్ అనేవాడు క్వాలిటీ చదివియడానికి వచ్చిండు, ఊడవనికే తూడవనికే గంట కొట్టనికే కాదు. మీకున్న అనుభవాన్ని పిల్లలకు ఉపయోగించాలనేది నా ఆలోచన. పిల్లల బట్టలు కావచ్చు, డైట్ ఛార్జెస్ 10 సంవత్సరాలు పెంచకపోతే నేను వచ్చి 40% పెంచిన. కాస్మెటిక్ ఛార్జెస్ 16 ఇయర్స్ పెంచకపోతే నేను వచ్చి 210% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన పేద పిల్లలకు.